హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. జున్ను అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నాకైతే చాలా చాలా ఇష్టం. అలాంటి స్వచ్ఛమైన జున్న పాలతో చేసుకునే జున్నుని ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ అండి. జున్నుని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకు జున్ను పాలను తీసుకున్నానండి. ఈ జున్ను పాలు మనకి ఫస్ట్ డే పాలు అయితే కనుక బాగా చిక్కగా ఉంటాయి. ఇవి సెకండ్ డే పాలు కాబట్టి కొంచెం పలుచగా ఉన్నాయి. ఇప్పుడు మనం జున్నుని ఏ గిన్నెలో అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామో ఆ గిన్నెలోకి ఈ పాలను అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు జున్ను పాలని ఏ గ్లాస్తో తీసుకున్నానో అదే గ్లాస్తో నార్మల్ పాలని తీసుకున్నానండి. అంటే ఇవి పచ్చి పాలే, కాచిన పాలైతే కాదు. ఇప్పుడు ఈ పాలని కూడా ఇక్కడ నేను గిన్నెలో వేసేసుకుంటున్నానండి. ఇక్కడ నాకు కొద్దిగా జున్ను పాలు అయితే మిగిలిపోయాయండి, చూసుకోలేదు. ఆ పాలను కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనికి తగ్గట్టు మళ్ళీ నార్మల్ పాలు కూడా వేసుకోవాలి కదా, అదే క్వాంటిటీతో తీసుకున్నాను. ఈ పాలన్నింటినీ కూడా ఈ బౌల్లో అయితే వేసేసుకున్నాను. జున్ను పాలు మనకి బాగా చిక్కగా ఉంటే గ్లాస్ పాలకి 3 గ్లాసుల వరకు నార్మల్ పాలు అయితే వేసుకోవచ్చు. నాకు ఇక్కడ పాలు కొంచెం పలుచగా ఉన్నాయి కాబట్టి గ్లాస్ పాలకి గ్లాస్ నార్మల్ పాలే వేసాను. ఇప్పుడు ఇందులో తీపి కోసం అరకప్పు వరకు తురిమిన బెల్లాన్ని, 2 టేబుల్ స్పూన్స్ వరకు పంచదారని వేస్తున్నానండి. ఈ రెండు కలిపి వేయడం వలన జున్ను టేస్ట్ అనేది మరింత బాగుంటుంది. అలాగే ఒక 1 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని, ఒక అర టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోవాలి. మంచి ఫ్లేవర్తో తినడానికి చాలా చాలా బాగుంటుంది. వీటన్నిటిని కూడా బాగా కరిగేంత వరకు మిక్స్ చేసుకోండి. మనం తీసుకున్న బెల్లంలో ఏమైనా డస్ట్ లాంటిది ఉంది అని అనిపిస్తే కనుక పాలల్లో బెల్లం కలిపేసిన తర్వాత ఒకసారి స్ట్రెయిన్ చేసుకుని తర్వాత యాలకుల పొడిని, మిరియాల పొడిని వేసుకోండి. ఇక్కడ నాకు స్వీట్నెస్ కొంచెం తక్కువైంది, అందుకని మరొక 1 టేబుల్ స్పూన్ వరకు బెల్లం పొడిని అయితే వేసుకున్నాను. జున్ను బాగా తియ్యగా ఉండాలి అనుకుంటే కనుక మరొక పావు కప్పు వరకు బెల్లం పొడిని అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇందులో వేసిన పంచదార, బెల్లం కూడా పూర్తిగా కరిగిన తర్వాత మనకి పాలు అయితే రెడీ అయిపోయాయండి. ఇప్పుడు ఈ పాలని వేరొక గిన్నెలోకి వేసుకుంటున్నాను, అంటే చిన్న గిన్నెలోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 2 గిన్నెల్లోని కూడా నేను జున్నుని ప్రిపేర్ చేస్తాను అన్నమాట. ఇప్పుడు జున్నుని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని ఇక్కడ నేను కుక్కర్ పెట్టుకుంటున్నానండి. కుక్కర్ కానీ లేదా ఏదైనా గిన్నెని కానీ పెట్టుకోవచ్చు. కుక్కర్లో కొద్దిగా వాటర్ వేసుకుని కింద స్టాండ్ పెట్టుకుని దానిపైన ఈ పాల గిన్నెని పెట్టేసి పైన మూత లాంటిది పెట్టేసుకుని దీనిపైన బరువు కోసం ఇలా ఒక రాయి లాంటిది అయితే పెట్టాను. ఇలా ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. అలాగే ఈ గిన్నెని అయితే వేరొక ప్యాన్లో ఉడికించుకుంటున్నానండి. 15 నిమిషాల తర్వాత చూస్తే ఈ చిన్న గిన్నెలో వేసిన జున్ను అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇలా ఒక చాక్తో గుచ్చి చూసుకుంటే కనుక ప్లెయిన్గా వస్తే మనకి జున్ను అయితే ఉడికిపోయినట్టే. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుని దాన్ని పూర్తిగా చల్లారనిద్దాం. ఇదైతే నాకు 25 మినిట్స్ పట్టిందండి. 25 మినిట్స్ తర్వాత చూస్తే కనుక మనకి జున్ను అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పూర్తిగా చల్లారనిద్దాం. జున్ను పూర్తిగా చల్లారిన తర్వాత 2 అవర్స్ పాటు ఫ్రీజర్లో పెట్టానండి. ఎందుకంటే పీసెస్ కింద కట్ చేసుకోవడానికి బాగుంటుంది కదా. మీరు తినాలనుకుంటే ఇలాగే తినేయచ్చు. కాకపోతే ఇది పూర్తిగా చల్లారిన తర్వాత తింటేనే తినడానికి బాగుంటుంది, వేడి మీద అయితే బాగోదు. ఇప్పుడు ఒక చాక్తో ఈ అంచుల్ని లూజ్ చేసుకుని ఒక ప్లేట్ పెట్టుకుని డిమౌల్డ్ చేసుకుంటే కనుక ఈ గిన్నె నుండి జున్ను అయితే మనకి ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు దీన్ని పీసెస్ కింద కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. జున్ను ఎక్కువగా తీసుకుంటే వాతం చేస్తుంది అంటారు కాబట్టి తక్కువగా తీసుకోవడమే బెటర్ అండి. మనం ఇందులో మిరియాల పొడి, యాలకుల పొడి ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు చిన్న గిన్నెలో వేసిన జున్ను కూడా డిమౌల్డ్ చేస్తున్నానండి. ఇది పిల్లలకి ఇలా చేస్తే కనుక హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. ఇంతేనండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక సరికొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.